రాముడికి ఎడమ పక్క నిలబడి భక్తి శ్రద్ధలతో నిలబడి ఉన్నాడే అతనేనయ్యా విభీషణుడు. అతన్ని రాముడట లంకకి రాజుగా అభిషేకం చేశాడట. నీవే లంకకి రాజు అని ప్రకటించాడయ్యా. నిన్ను గూర్చి చాలా కోపంగా ఉన్నాడు విభీషణుడు. అంతేకాదు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. లంక వైపే చూస్తున్నాడు. నీపైన కోపంగా ఉన్నాడు ఆ విభీషణుడు. ఈ విభీషణుణ్ణి రాముడు నీవే లంకకి రాజువి అని ప్రతిజ్ఞ చేసి ప్రకటించి నీరు చల్లి మరీ రాజును చేశాడట. ఆ విభీషణుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, లంకపైకి ఎప్పుడు యుద్ధానికి వద్దామా అని. లంక వైపు చూసేటటువంటి విభీషణుడు చూపించాడు ఈ శుకుడు. శ్రీమతా రాజరాజేన